దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తాం और परमेश्वर के वचन को मनन करेंगे। కీర్తనలు भजन संहिता 95వ అధ్యాయం भजन संहिता 95 अध्याय 7వ వచనం రండి నమస్కారం చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. क्योंकि वही हमारा परमेश्वर है और उसकी चराई की प्रजा उसकी आग की भेड़ है। ఈ కీర్తనకర్త और ये भजन बनाने वाला ఈ యొక్క భారతీయులందరికీ और ये सारे भारतवासियों के लिए ప్రపంచంలో ఉన్న और మానవులందరికీ सारे विश्व भर में जितने मानव जाति है శ్రేష్టమైనటువంటి ఆహ్వానం और सबसे उत्तम बुलावा है। రండి, आइए, నేను మిమ్మల్ని సృజించా. और मैंने तुम्हें बनाया है। కారణం क्या वजह हो నా सकता है? మహిమ కొరకే क्योंकि मैंने तुम्हें अपनी महिमा के लिए నేను మిమ్మల్ని సృజిస్తూ और వచ్చా. मैंने तुम्हें बनाया है మిమ్మల్ని అందుకే బ్రతికించా. और तुम्हें इसलिए जीवित रख छोड़ा తల్లిదండ్రులు ఇచ్చా, మంచి తల్లిదండ్రులు और ఇచ్చా, अच्छे माता पिता को मैंने दिया है, కుటుంబం ఇచ్చా, है ना? కుటుంబాన్ని ఇచ్చా, परिवार को दिया है బిడ్డల్ని ఇచ్చా, और संतान को दिया है విద్యనిచ్చా, और ये सारे అన్ని अपने ఇచ్చా, పనినిచ్చాను, పని काम दिया है। కాబట్టి ఇవన్నీ ఎందుకు అంటే ये सारी चीजें क्यों है? ఇవన్నీ చేస్తూ और ये सारी चीज నా करना మహిమ కొరకు और मेरी महिमा के लिए మీరు और आपको జీవించండి. और जीवित रहना है। మీరు ఎక్కడున్నా సరే, चाहे तुम कहीं पर भी ఏ क्यों हो, ప్రాంతంలో ఉన్నా సరే, कोई प्रांत में ఏ क्यों हो, పని చేసినా సరే, और कोई भी काम నీవు నా करते हो, కొరకు జీవించు. और तुम्हें मेरे लिए जीवित रहना చదువుదాం है। అన్నమాట. और ये बात हम గలతీ पढ़ेंगे రాసిన పత్రిక गलतियों की पत्री మొదటి అధ్యాయము पहला अध्याय చివరి వచనం, और उसका अंतिम पद చివరి భాగం और उसका अंतिम पाठ। లేక వచనం అంతా చదవండి. नहीं तो पूरा वचन पढ़ेंगे। గలతీ రాసిన పత్రిక गलतियों की पत्री మొదటి అధ్యాయము पहला अध्याय చివరి వచనం. और अंतिम पद ఎవరు చదవరా? హింసపెట్టినవాడు మునుపు హింస పెట్టినవాడు, మనల్ని విడిచిపెట్టినవాడు మునుపు మనల్ని హింస పెట్టినవాడు, తాను పూర్వమందు తాను పూర్వమందు పాడు చేయొచ్చు పాడు చేయించు వచ్చిన మతమును మతమును ప్రకటించున్నాడు. ప్రకటించుతున్నాడని సంగతి మాత్రమే విని సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచి దేవుని మహిమపరిచిరి. परंतु ये सुनिश्चित करती है कि हमने सताया था और अब उसकी विश्वास का सुसमाचार सुनाते जिससे पहले नष्ट करता था और मेरे विषय में परमेश्वर की महिमा करती थी। కనుక ఈ యొక్క సౌలు అనేటువంటి వ్యక్తి और ये साउल नाम का जो व्यक्ति था దేవునికి వ్యతిరేకంగా और परमेश्वर के అసలు विरोध యేసు ప్రభు దేవుడు కాదు, और प्रभु यीशु मसीह ఆయన परमेश्वर గురించి ప్రకటించొద్దు, और उसके बारे में प्रचार ఆయన గురించి और మాట్లాడొద్దు. उसके बारे में बात मत करो। అలా మాట్లాడినటువంటి వారిని और ऐसे जो कोई बात करता था ఎంతో శ్రమ పెట్టాడు. और उन्हें कितना सताता था కొంతమందిని చంపేస్తే और कुछ लोगों को मार डालता దానికి था సమ్మతించినాడు. और उसके सहयोग में रहता था అలాంటి దుర్మార్గతలో और ఉన్నటువంటి వ్యక్తి, कितना दुष्टता है व्यक्ति అలాంటివండి और ऐसे व्यक्ति को ఇంకా కొంతమంది అక్కడ ఉన్నారు అని और कुछ ऐसे बच्चे हैं ऐसा कहता విన్నాడని उसने सुना అక్కడికి వెళ్ళి और वहां पर जाकर వారిని బంధించి और उनको बंधन बनाकर తీసుకొని రావాలని और उन्हें लेके आने के लिए వెళ్తున్న సమయంలో और ऐसे समय में ఆ जब మహిమ जाएगा, కలిగిన దేవుడు और वो महिमा ఆయనతో परमेश्वर और మాట్లాడుతూ उससे बात किया है అప్పుడు వెంటనే और वो फौरन తన జీవితాన్ని और अपने जीवन को దేవునికి అప్పగించాడు. परमेश्वर को सौंप दिया దేవుని మహిమార్థం और परमेश्वर के लिए महिमा के लिए అందుకే ఈ जीवन మాట చెప్తున్నాడు. और इसीलिए वो बात कहने కనుక लगा నేను మునుపు హింస పెట్టాను, और पहले मैं सताने वाला था అనుకున్నాను, और मैं परमेश्वर नहीं माना ఆయన దేవుడు और मैं కాదనుకున్నాను, उसे परमेश्वर ही అది माना తెలుసుకున్నాను. और अब मैं जान लिया ఇంకొకరు రాస్తాడు, और वो कहते लिखने నా लगा మట్టుకైతే और मेरा विषय में जब बात आती బ్రతుకుటే క్రీస్తే, और जीना तो मसीह है చావైతే और मर जाना है तो లాభం. और ये मेरे लिए लाभ होगा। और ऐसा व्यक्ति ఒకదాన్ని మనం అందరం ఇక్కడ ఈ లోకాన్ని విడిస్తాం. अगर हम सब के सब संसार को छोड़ ఇక్కడ देंगे కూర్చొని నీవు और यहाँ पे बैठ गया బయట ఆలకిస్తున్న నీవు और बाहर से आप सुनते ఏ हैं, స్థితిలో ఉన్నా, चाहे आपकी हालत ఎలాంటి कैसी స్థితిలో ఉన్నా, और चाहे आपकी ఎంత परिस्थिति పాపంలో ఉన్నా, कितनी पाप में क्यों ना దేవునికి వ్యతిరేకంగా और ఉన్నా, कितना परमेश्वर के विरोध किया तो भी परमेश्वर ప్రేమ కలిగిన వాడు और वो प्रेमी నిన్ను परमेश्वर పిలుస్తున్నాడు. और तुम्हें बुलाता है రండి, और आइए నా దగ్గరికి రా, मेरे पास నేను आइए నిన్ను ప్రేమిస్తున్నా, मैं तुमसे प्रेम करता నీ हूँ కొరకే और तुम्हारे लिए మానవుడిగా और వచ్చాను, मनुष्य बनकर आया నీకు రావాల్సిన శిక్ష और तुम पर जो दंड आनी थी నేను అనుభవిస్తూ और వచ్చినాను. मैंने अनुभव किया నీ है కొరకు और तुम्हारे लिए ఎంత శ్రమ పొందిన और मैं कितना क्लेश उठाया అన్నమాట. యెషయా గ్రంథం యెషయా 50వ అధ్యాయం 6వ వచనం. और यशायाह की पुस्तक 50 अध्याय उसका 6 पद యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం. 50 का 6 కొట్టువారికి నా వీపును అప్పగించితిని. అమ్మా, కొట్టువారికి నా వీపును కొట్టువారికి నా వీపును అప్పగించితిని, వెనుకన పెట్టువారి వారికి నా చెంపలను అప్పగించితిని.
అప్పగించుదును. గడ్డం పెరిగిపోయే వారికి నా చెప్పులు అప్పగించుకుని ఉమ్మివేయు వారికి ఉమ్ము వేయ వారికి అవమానపరచే వారికి నా ముఖం ఏం చేయలేదు, దాచుకోలేదు. मैंने చాలు मैंने मारने वालों को अपना पीठ और गाली नोचने वाले को अपना गाल दिया, अपमानित होने के लिए अपने थूकने और मुंह पर कुछ ना चिपका। ఎవరి కొరకు ఇవ్వాలి? ये सब कुछ किसके लिए ఎవరైనా? किया? कौन है ये? మనం సృజించిన और దేవుడు हमें बनाने वाला ఈ परमेश्वर మానవుడు और ये मनुष्य దేవుని సన్నిధి నుండి और परमेश्वर के ऊपर దూరమైపోతూ दूर వచ్చాడు. हो गया है, అందుకే జీవితంలో और इसीलिए हमारे जीवन అన్ని में ఉన్నాయి కానీ सब कुछ रहने पर నెమ్మది भी లేదు. और हमारे अंदर चैन नहीं కారణం है। ఏంటిది? और क्या वजह हो सकता పాపం है? అంతే. क्योंकि पाप है, इसीलिए పాపం ఉన్నంత కాలం और जब तक पाप रहेगा మానవ జీవితంలో और मनुष्य के जीवन నెమ్మదాన్ని में कभी भी పొందలేడు. और ये जो चैन नहीं पाएगा। పాపం ఎంత భయంకరమైంది और అంటే पाप इतना भयानक है। నేను ఒక ఉదాహరణ और రియల్ సంగతి और मैं చెప్పాలనుకుంటున్నాను. सच्ची घटना उदाहरण रूप से అది बताना చాలా चाहता మందికి తెలిసి ఉండొచ్చు. हूं। और हो सकता है कि सभी को ఒక पता है। సంఘటన తిరుపతిలో జరిగింది. और ये घटना तिरुपति के अंदर हुआ। కారణం ఏంటిది అంటే क्या वजह हो सकता है? ఒక సహోదరి एक बहन जो थी తన బిడ్డలు విడిచిపెట్టి और अपनी माता अपने వేరే बच्चों వాళ్ళతో వెళ్ళిపోయింది. और दूसरे के साथ चली गई थी। ఇద్దరు ముగ్గురు పిల్లలు. और 2-3 लड़के थे उनके కనుక साथ ఆమె భర్త और उसके पति మీడియాలో और మాట్లాడుతున్నాడు. वो मीडिया के सामने बात कर అమ్మ, रहे నువ్వు ఎక్కడైనా సరే और चाहे तुम कहीं भी నీకు క్షమిస్తా, और तुम्हें क्षमा నీకు करूंगा ఏమీ పర్వాలేదు, और कुछ भी हो నా जाए కొరకు కాకపోయినా और मेरे लिए नहीं तो कम से कम నీ పిల్లల కొరకేనా और कम से कम तुम अपने बच्चों के और तुम लौट के आ सकते हो। ఫోటో ఇచ్చినాడు. और वो अपना तस्वीर लगाया और वो उसने नाम కనుక रखा ఆమె ఇక్కడ నుంచి చాలా దూరం నుంచి ఆ ప్రాంతానికి और వెళ్ళిపోయింది. यहाँ से बहुत दूर कहाँ चले गई చూస్తూ వచ్చింది. और वो मीडिया में देख के आई అందరికీ అర్థమైపోయింది. और वो सब कुछ समझ ఫలానా गई। స్త్రీ, ఫలానా ఫలానా और वो వ్యక్తి అని. फलाना स्त्री थी और కనుక स्त्री थी అందరికీ और అర్థమైపోయింది. ये सब कुछ समझ में आ गया మొత్తం और परमेश्वर కనుక అర్థమైపోయింది. और ये सब कुछ समझ కనుక में आ ఏం गया చేయాలా? और उसे क्या करना ఎంత है మంచిగా మాట్లాడుతున్నాడు. और वो अच्छा बात कर रहा నేను था వెళ్ళి ఏ రీతిగా నా ముఖం और अब చూపించగలను? जाके मैं अपना चेहरा कैसे दिखाऊं తట్టుకోలేకపోయింది. और ये बदनामी वो सह नहीं पाई थी పాపాన్ని బట్టి और उस पाप की वजह से ఉండిపోతూ వచ్చింది. और अपने आप को आकाश में चली ఏం गई చేయలేని స్థితి. और वो कुछ नहीं कर కనుక पा रही थी వేగంగా వస్తున్నా और तेज से आ रही थी तो भी ట్రైన్ కి और तेज का ट्रेन के सामने ఎదురుగా వెళ్ళింది. और सामने गई ముక్కలైపోయింది. और टुकड़े टुकड़े में बांट కారణం दी। क्योंकि पाप था పాపం. पाप था ఎవరు कौन था वो ఈ పాపం నుండి और విడిపించారు? ये पाप से छुड़ाने वाला कौन था తిమోతి రాసిన మొదటి పత్రిక, తిమోతి రాసిన మొదటి तिमोथियों की పత్రిక पहली पत्री మొదటి అధ్యాయము पहला अध्याय 15వ వచనం. और 15वां पद సకల యుగములలో రాజయుండి మొదటి అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసులో క్రీస్తు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. ये बात सच और प्रकार से मानने की होगी कि मसीह यीशु पाप योग बचाने के लिए जगत में आया। కనుక నువ్వు ఎవరైనా సరే चाहे तुम कोई भी क्यों ना हो, ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, तुम्हारी हालत कैसी भी क्यों ना నీ हो, కుటుంబం నిన్ను और అసహించుకున్నా, हो सकता है कि तुम्हारी परिवार तुमसे नफरत करती हो, तुम्हारी माता पिता तुमसे నీ नफरत करती భార్య हो, నిన్ను అసహించుకున్నా, तुम्हारी पत्नी तुमसे నీ नफरत వీధిలో करती ఉన్నవారు నిన్ను हो, तुम्हारे అసహించుకున్నా, मोहल्ले की तुमसे नफरत నిన్ను करती है సృజించిన దేవుడు और तुम्हें बनाने वाला నిన్ను परमेश्वर పిలుస్తూ ఉన్నాడు. और तुम्हें बुलाता है నీ కొరకు చేయి और చాపుతున్నాడు. तुम्हारे लिए हाथ फैलाता है ప్రభు దగ్గరికి రా. और इसीलिए प्रभु के पास आता है और वो तुम्हें क्षमा करने నీ वाला పాపం నుండి और విడిపించేవాడు. तुम्हारी पाप से छुड़ाने నీ वाला గొప్ప है సమాధానం और ఇచ్చేవాడు. तुम्हें शांति देने वाला ఆయన परमेश्वर ప్రేమ కలిగినటువంటి और దేవుడు. वही है जो प्रेम का परमेश्वर ఆయన నీ है కొరకు और वो तुम्हारे लिए భూమి మీదకి వచ్చి और ये धरती पर आया है నీకు రావాల్సిన శిక్ష और యావత్తు तुम पर जो दंड आनी थी वो आई అనుభవిస్తూ వచ్చినాడు. और उसने अनुभव किया నీ है కొరకు और तुम्हारे लिए కల్వరి శిలువలో और कलवरी क्रूस पर సంపూర్ణంగా और पूरी रीति से నలగొట్టబడుతూ और వచ్చినాడు. कुचलाया गया है అందుకే इसलिए తలపై और सर पर ముళ్ళ భక్తం, और कांटों का ताज रखवाया गया है, చేతుల్లో हाथों में మేకులు, और कीले गड़वाए పాదహస్తాలు और पैरों में మేకులు, और कीले गड़वाए పక్కలు, और बाजू में పల్లెపోటు, और बर्छी में दबाया गया శరీరం అంతా और पूरा देह पूरा రాళ్ళ దెబ్బల ద్వారా और कोड़े से చీల్చబడుతూ और వచ్చింది. पूरी तरह से टुकड़े చివరి రక్తబొట్టు వరకు చీల్చుతూ आखिरी వచ్చినాడు. बूंद तक उसने बहा ఎవరి కొరకు? किसके लिए किया మన है కొరకే. हमारे लिए మనం किया ఎలాంటి వారం? और हम कैसे हैं రోమా రాసిన పత్రిక रोमियो की पत्री 5వ అధ్యాయం 5 अध्याय రోమా రాసిన పత్రిక 5వ అధ్యాయము रोमियो की पत्री 5 अध्याय 6వ వచనం. और उसका 6 पद ఏలయనగా ఏలయనగా మనం ఇంకా బలహీనులమైండగా క్రీస్తు క్రీస్తు యొక్క కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిను, నీతిమంతుల కొరకు సహితము ఒకడు చనిపోవా, ఎవడైనా ఒకవేళ చనిపో తెగింపోవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమైండగానే క్రీస్తు
మన కొరకు ఆయన చనిపోయాను. जब हम पापी थे तभी मसीह हमारे लिए मारा गया था। ఎవరి కొరకు ఆయన? किसके लिए मारा गया था? అలాంటి వారు हमारे लिए। हम कैसे थे? బలహీనంగా ఉన్నాం, और बलहीन थे, బలహీనంగా ఉన్నాం, और निर्बल थे, పాపులంగా ఉన్నాం, पापी थे, ఆయనకి శత్రువులుగా और ఉన్నాం. उसके दृष्टि में शत्रु थे। శత్రువుల కొరకు ఎవరు ప్రాణం और పెడతారు? शत्रुओं के लिए कौन भला प्राण दे सकता है? कोई भी प्राण नहीं दे सकता ఓ है। మాట చెప్పమంటారా? और एक बात मैं आपसे कहना चाहता हूँ, తిట్టి, మనల్ని తిట్టి, और हमें गाली देकर మనల్ని దెబ్బ కొట్టి, और हमें मार कर, ఆ వెళ్తూ ఉన్న సమయంలో अगर अब जब जाते हैं तब उस ఒక రాయి తగిలి और एक पत्थर को लेकर కింద పడి और गिर जाएंगे, తల పగిలింది, और सर फूट गया, చెయ్యి ఇరిగింది. और आग गिर गया, आग गिर गया। పోయి లేపుతావా? और उसे उठाओगे क्या? तुम्हें ఏమంటావు నువ్వు? तुम क्या कहोगे उसे? చూసావా? देखो, దేవుడు और परमेश्वर నా పక్షంగా ఉన్నాడు, और मेरे पक्ष में है, వెంటనే చూపించాడు. और फौरन उसे दिखा दिया, లేవకూడదు, और अब नहीं उठना है అది उसे। మన యొక్క ఆలోచన. और ये हमारी विचार है, కానీ ఆ దేవుడు पर वो ईश्वर जो ఎంత है, దూషించిన, चाहे तुम कितना भी निंदा कर ఎంత लो, అవమానపరిచిన, और कितना अपमान क्यों ना ఎంతగా करो, వ్యతిరేకించిన, और कितना विरोध क्यों ना करो, ప్రేమిస్తూనే ఉన్నాడు. और वो भी तुमसे మరి प्रेम करता है, ప్రేమపడే దేవుని దగ్గరికి और वो एक प्रेमी परमेश्वर के पास, రాగలుగుతావా? क्या तुम उसके पास आ వస్తే पाओगे? నీ జీవితాలు और एक बार तुम्हारे जीवन में అద్భుతమైనటువంటి కార్యాలు अद्भुत చేస్తాడు. रीति से काम నిన్ను करता है, ఆశీర్వదిస్తాడు. और तुम्हें आशीष देता है, నీకు మేలైన నీ జీవితంలో और तुम्हारी भरपाई भरी जीवन మేలు में, చేస్తాడు. और वो भलाई करना మరి चाहता है। ఏమంటావు? और अब तुम क्या ఇక करोगे? మీకు అనుకూలమైన और यही तुम्हारी सहूलियत के लिए నా समय ప్రభు है, దగ్గరికి రా. और प्रभु के पास आ जाओ, అందుకే నీకు ఈ దినం పొడిగిస్తూ और इसीलिए तुम्हारी आयु का दिन बढ़ाया है। ఎంతో మంది और कितने से लोग हैं నేను లేరు, और इस मौके में नहीं है, వింటున్నాం, और सुनते रहे, ఆ ప్రాబ్లం వెళ్ళిపోతున్నారు, और पल भर में बिगड़ जाते हैं, వెళ్ళిపోతున్నారు, చిన్న బిడ్డలు और వెళ్ళిపోతున్నారు, छोटे छोटे बच्चे चले जा रहे हैं, యవనస్తులు और చనిపోతున్నారు, जवान की मृत्यु हो जा रही है, వాళ్ళు और చనిపోతున్నారు, बड़े लोग मृत्यु हो जा रही है, బలహీనత లేకుండా और बिना చనిపోతున్నారు. निर्बलता ही इनकी मृत्यु हो నీకు जा रही అనేక బలహీనతలు है, వచ్చినాయి. और इनकी निर्बलता आने पर भी, అనేక సార్లు और कई बार నీ జీవితాలు तुम्हारे जीवन ఎంతో में, కృంగిపోయినావు. और कितनी बार हताशा में, బ్రతికేందుకు అనుకున్నావు, और सोचते कि ये जीवन क्यों है, కుటుంబం ఎందుకు అనుకున్నావు, और ये परिवार क्यों है, దేనికి ప్రయాసం और అనుకున్నావు, क्यों ये परिश्रम है, చచ్చిపోతే బాగుంది अगर मैं అనుకున్నావు. मर जाऊंगा तो मेरे लिए भला है, కానీ దేవుడు पर परमेश्वर దేవుడు నీకు చావు రానిలా. और तुम्हें मृत्यु नहीं आने दिया। కారణం ఏంటో తెలుసా? क्या वजह हो सकता ఆయన है? నిన్ను సృజించిన ఉద్దేశం क्योंकि ఒకటి. तुम्हें बनाने की उद्देश्य क्या थी? చదువుతారా మాట? आइए हम पढ़ते हैं యెషయా గ్రంథం यशायाह की पुस्तक 43వ అధ్యాయం और 53 7వ వచనం. उसका साथ। నా మహిమ నిమిత్తము నేను సృజించిన నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలగజేస్తుందని వారిని పుట్టించిన వాడును నేనే. हर एक को जो मेरा कहलाता है, जिसको मैंने अपनी महिमा के लिए सींचा है, जिसको मैंने रचा और बनाया है, కనుక మనకు మనమే और अपने आप से स्वयं, సృజించబడలేదు, और हम नहीं बनाए गए, ఆయన నిన్ను సృజించినాడు, और उसने आपको बनाया है, భూమిని और పంపించినాడు. तुम्हें धरती पर भेजा నీ है, ద్వారా ఆయన మహిమ और రావాలి. आपके जरिए उसकी महिमा आनी चाहिए, నీ ద్వారా ఆయన और సంతోషించాలి. आपसे आपके जरिए उसकी प्रसन्नता होनी चाहिए। అయితే और तो ఈ రోజు వరకు కూడా और आज तक भी, నీ విషయంలో और तुम्हारी बारे ఇంకా में, దుఃఖపడుతున్నాడు, और अभी भी उसके अंदर खेद है, ఇంకా నీ వాడిని और अभी भी तुम ऐसा నీకు करोगे। దూరంగా ఉంచావేమో. अगर तुम दूर रखते हो शायद అందుకే इसको। ప్రకటనలో అంటాడు, और प्रकाशित वाक्य में कहता 3వ है, అధ్యాయం అంటాడు, 3 अध्याय में कहता है, ఇదిగో देखो హృదయమైన తలుపు వద్దండి और तुम्हारे हृदय के दरवाजे पर, తట్టుచున్నాను. और मैं खटखटाता हूँ, ఎవడైనా यदि कोई भी నా స్వరం విని और मेरी आवाज सुनकर తలుపు తీస్తే अगर दरवाजा खोलेगा నీ तो, హృదయంలోనికి और तुम्हारे हृदय के నేను अंदर, వస్తాను. और मैं आऊंगा, నీ హృదయ భారం और తొలగించబడుతుంది. तुम्हारे हृदय की बोझ को हटा दूंगा, సంతోషం और వస్తుంది. तुम्हारे आनंद से भर दूंगा, లోకం ఇవ్వనిది, और ये संसार ना देने డబ్బు वाली, ఇవ్వనిది, और सब रुपया ना देने वाली, ఉద్యోగం ఇవ్వనిది, और नौकरी ना देने భర్త वाली, ఇవ్వనిది, और डॉक्टर ना देने वाली, భార్య ఇవ్వనిది, और पत्नी ना देने वाली, సమాజం और ఇవ్వనిది. समाज ना देने అంత वाली, గొప్ప సంతోషం. इतनी बड़ी आनंद तुम्हें देगी। కనుక అది నీవే చెప్పగలవు. और ये बात तुम स्वयं कह सकते నా हो। గురువు గారు और मेरा जो गुरु था, ఆయన సావుకారి, और जब उसकी मृत्यु की जो, ఆయనకు ఒకసారి ఒక తలపు వచ్చిందండి. और उसके एक विचार आई थी, కనుక అసలు దేవుడు ఉన్నాడా అని, और उसने कहने लगा कि ఎక్కడ ఉన్నాడు అని, कहाँ पर है ईश्वर होता है, నాతో మాట్లాడాలి అని. और वो मुझसे बात करना है अगर కనుక ईश्वर हो तो। అప్పుడు అక్కడ నుంచి ఆ చిత్తూరులో మదనపల్లి నుంచి और वो चित्तूर से मदनपल्ली में, ఆ గొప్ప వ్యాపారస్తులు और बहुत बड़ा व्यवसाय करने वाले थे, ఆ బట్టల షాప్ లో కూర్చొని और वो वस्त्र के दुकान में बैठकर, అలాంటి తలపుతో और उस विचार से, ఆయన బయటకు వెళ్ళిపోయినాడు. और वो बाहर चला गया, అనేక స్థలాలకు వెళ్ళాడు. और बहुत जगह पे गया। సావుకారులు ఏం చేస్తారో ఎక్కడికి వెళ్తారో తెలుసు కదా, और ये जमींदार लोग क्या करते पता है आपको, ఏ ఏ పూజలు చేస్తారో और తెలుసు కదా. कौन सी पूजा करते కనుక थे, నేను వివరించాను ఇప్పుడు, और ये सारी बातें आपको नहीं టైం లేదు. पता, समय नहीं है मेरे కనుక पास, ఆయన అనేక స్థలాలకు వెళ్ళాడు. और बहुत जगह पे गया, అక్కడ ఎవరు మాట్లాడలేదు, किसी ने उससे बात नहीं ఏ किया, దేవుడు మాట్లాడలేదు. और कोई ईश्वर ने बात की उससे। మానవుడు వచ్చాడు,
మానవుడు వచ్చాడు और मनुष्य आया है మళ్ళీ వెళ్ళిపోతాడు और फिर लौट के जा रहा है పశువు బ్రతుకుతుంది और वो पशु भी जी रही కుక్క బ్రతుకుతుంది और वो कुत्ता भी जी रहा है పంది और బ్రతుకుతుంది वो सुअर भी जी रहा है అంతే మన జీవితం और हमारा जीवन भी ऐसा ही है దేవుడు లేడు దేవుడు లేదు और परमेश्वर नहीं है भूत नहीं है కనుక అందుకే इसीलिए ఈ యొక్క హైదరాబాద్ వచ్చి और इस हैदराबाद में आकर 50 సంవత్సరాల క్రితం और 50 वर्ष से पहले చార్మినార్ ఎక్కి और चार मीनार चढ़कर బ్రతకాలని ఇష్టపడ్డాడు और वो कूदना चाहा చచ్చిపోవాలి और मर जाना चाहा అంటే నెమ్మది లేదు और उसके अंदर बेचैनी थी కనుక అలాంటి సమయంలో और ऐसे समय में దూకుదాం అనుకున్న సమయంలో और जब वो कूदना चाहता था భయం ఒక और ఆలోచన उसके వచ్చింది. अंदर डर आई थी विचार आई था కనుక ఒకవేళ దూకినప్పుడు अगर मैं कूद जाऊंगा तो ऊपर సడన్ గా से చచ్చిపోకపోతే अगर अचानक में मृत्यु न हो जाएगी तो तो ప్రాంతంలో ఒక సంఘటన జరిగింది और उस प्रांत में घटना घटी थी ఇంట్లో భార్య భర్తలకి और पति पत्नी को बीच में డిస్టర్బెన్స్ और उसके दोनों के बीच में वाद विवाद रोज वाद विवाद होता కనుక था తట్టుకోలేకపోతున్నాడు और ये बात बर्दाश्त नहीं कर पा रहा था కనుక ఒక రోజు एक दिन ऐसा हुआ था బాగా డిస్టర్బెన్స్ అయిపోయింది और बहुत तनाव से भर गया था భార్య ఉంటుంది और पत्नी के लिए నేను బతకను और अब मैं नहीं बात जीना चाहती నేను ఇంట్లో ఉండను और मैं घर में नहीं रहना నేను चाहती వెళ్ళిపోతా और मैं चली जाऊंगी పలానా బావిలో और उस कुएं में जाकर చచ్చిపోతా और खुद के मर जाऊंगी ఈయన కూడా అనుకున్నాడు और इसने भी सोचा ఎంతకాలం పడేది और कितने दिन तक ये వెళ్ళిపో, చచ్చిపో. और तू चले जा और खुद जा చీడైపోతుంది అనుకున్నాడు और यहाँ से मेरी समस्या चली जाएगी వెళ్ళిపోయింది और वो चली गई ఒక అర్ధ గంట అయింది और आधा घंटा हुई ఇంకో గంట అయింది और आधा घंटा हुआ గంట అయింది और घंटा हो गया ఇక అనుకున్నాడు ఆయన इसके बाद उसने ఇక सोचा ఒక ఇద్దరిని తీసుకొని పోదాం और दो जन को लेके जाएंगे ఎక్కుదాం और ढूंढेंगे అనుకున్న సమయంలో మళ్ళీ వస్తున్నాం और वो जब सोच रहा था लौट कर आ रही थी కనుక ఏమన్నా అర్థం కాదు उसे समझ में नहीं आ रहा था మళ్ళీ क्या ఎందుకు వస్తున్నావు और क्यों आ रही थी तुम पूछा उसने దేనికి వస్తున్నావు क्यों आ रही है तो किसके लिए आ रही है కాబట్టి చచ్చిపోతానన్నావుగా तुम मरने के लिए गई थी ना నిజమే सच में गई थी కానీ వర్షం వస్తుంది पर बारिश आ रहा था గొడుగు తీసుకొని పోదాం और मैं छत्ता लेने के लिए आई थी చచ్చిపోయాక ఎందుకు అని ఇంత और जब मरना था तो तुम्हें सारी चीजें क्या जरूरत पड़ती है వర్షం వస్తే వరద వస్తే अगर बारिश आई या बाढ़ आई ప్రాణము और जब जान की बात आई కలవరపడుతుంది और इतनी सब నా चाहते గురువు గారు और मेरे जो गुरु जी थे కృష్ణమూర్తి గారు और उनका नाम కనుక कृष्णमूर्ति అలాంటిగా ఆలోచించినాడు और वो इस तरह से सोच के ఇక్కడ लगा నుంచి దూకి और वहां से खुद कर బస్ మీద పడతాను अगर मैं बस में गिर जाऊंगा ఆటో మీద अगर పడతాను ऑटो में गिर जाऊंगा కారు మీద పడతాను अगर कार में गिर जाऊंगा లేకపోతే మనిషి మీద और नहीं तो పడతాను मनुष्य के ऊपर गिर जाऊंगा సడన్ గా చచ్చిపోనేమో अगर अचानक नहीं मर जाऊंगा హాస్పిటల్ ఉండాలేమో और हॉस्पिटल में रहना पड़ेगा ఎవరు చూడరేమో और कोई मुझे देख नहीं पाएगा హీనంగా బ్రతకాల్సి और వస్తుంది मैं इस तरह से विकलांग की तरह जीना ये सब मृत्यु मुझे नहीं चाहिए కిందికి దిగిపోయి और मैं नीचे उतरूंगा కాంటి పట్టుకుంటాను और बिजली का तार పక్కన पकड़ूंगा పీకుతాను और उसे ఏదైనా విషయం और తాగుతాను कुछ जहर पी लूंगा లేకపోతే బావిలో దూకుతాను और नहीं तो कुएं में कूद जाऊंगा ఇంకేదైనా రీతిగా సడన్ గా వచ్చేది और కావాలి ऐसी मृत्यु मुझे चाहिए जो अचानक आ जाती है అలాంటి స్థితిలో और ऐसा वक्त ఆయన में పైనుంచి దిగి వచ్చేటప్పుడు और वो ऊपर से नीचे आ रहा ఎవరో था ఒక వ్యక్తి और कोई ऐसा व्यक्ति था ఎలాంటి వ్యక్తి और भाई ये मेरे जैसा था ఏ పరాడు నువ్వే मेरे जैसा था मान लीजिए కనుక ఎలాంటి వ్యక్తి और मेरे जैसे एक व्यक्ति అక్కడ था నిల్చొని और वहाँ पे खड़ा ఒక था గర్భవతికి ఇచ్చినాడు और एक पत्रिया दी उसको రెండు మాటలు మాట్లాడినాడు और कुछ बातें बात किया ఆయాసపడి और ऐसा परेशान करने वालों భారం మోసుకొని और बहुत से दबे हुए लोगों సమస్త జిల్లారా और ये सारे लोगों నా దగ్గరికి రండి मेरे पास आओ నేను మీకు విశ్రాంతి और मैं ఇస్తాను. तुम्हें विश्राम दूंगा మాట్లాడే దేవుడు और बात करने वाला परमेश्वर జవాబిచ్చే దేవుడు और तुम्हें जवाब देने वाला నెమ్మదినిచ్చే దేవుడు और तुम्हें चैन देने वाला तुम्हारे परमेश्वर భారం తొలగించే और దేవుడు तुम्हारे हृदय का बोझ हटाने वाला లోకంలో परमेश्वर ఎవరైనా और ये संसार में तुम्हें कोई नहीं दे सकता और ये दे सकता కనుక है నీవేం చేయాల్సిన పని और లేదు. तुम्हें कुछ करने की आवश्यकता ఎక్కడికి है వెళ్ళాల్సిన और పని तुम्हें లేదు. कहीं जाने की ఏం आवश्यकता है और సమర్పించాల్సిన పని तुम्हें లేదు. कुछ भेंट चढ़ाने की जरूरत చేయాల్సింది ఒకటే है और तुम्हें करना है की बात है और जहाँ हो वहीं నాతో से పాటు और मेरे साथ ఇక్కడే और यहीं पे తల వంచి और अपना सिर झुका के యేసు ప్రభువా प्रभु यीशु मसीह నేను పాపిని मैं पापी हूँ నా పాపాలు और క్షమించు मेरे पाप को क्षमा करें ఎంతకాలం और अब तक मैं और తెలుసుకోలేకపోయాను मैं जान नहीं पाया మనకి దాని కొరకే ఎదురు और मैं इसके लिए राह देख रहा మనకి हूँ ఈ దినం और आज నాతో और మాట్లాడుకోవచ్చు तुझसे बात करते నేను आया అంగీకరిస్తున్నాను और मैं तुझे ग्रहण करता దాన్ని हूँ క్షమించు और ప్రభువా मुझे क्षमा कर प्रभु जी దేవుడు తప్పకుండా और परमेश्वर अवश्य और तुम्हें तुम्हारे హృదయపూర్వకంగా చెప్తే और हृदय से तुम कहोगे तो ఇంతకాలం చేసిన और चाहे कितना भी किया पाप ఇంతకాలం జీవించిన జీవితం और तुम जितने भी जीवन దేవునికి जियोगे వ్యతిరేకంగా और तुम బ్రతికే परमेश्वर के बलवा बन के जियो క్షణంలో एक पल भर దేవుడు నీ में పాపాలు और तुम्हारे క్షమించేస్తాడు. पाप क्षमा कर देगा నిజమైన సమాధానం और వస్తుంది. सच्चा शांति तुम्हें मिलेगी నిజమైన శాంతి వస్తుంది और तुम्हारी सच्ची आनंद मिलेगी నిజమైనటువంటి నెమ్మది వస్తుంది और तुम्हारी अंदर सच्ची నీవే चैन చెప్పగలవు. मिलेगी
అది నీవే और చెప్పగలవు. ये बात तुमसे कह అది सकते ఆయన చెప్తా ఉంటే हो। और जब वो कह रहा था ఈయన ఏడుస్తున్నాడు और ये रोने लगा था నేను ఇన్ని స్థలాలు తిరిగాను, और मैं इतना जगह पर ఆ घूमा था చివరి నుండి ఈ చివరి దాకా और उस వచ్చాను. पुणे से लेकर इस ఎన్నో पुणे तक ప్రాంతాలకు వెళ్ళాను, कितने प्रांतों में गया ఎన్నో వాగ్దానాలు और చేశాను, कितने ने प्रतिज्ञा दिया ఎన్నో మృక్కుబళ్ళు और చెల్లించాను. कितनी मैंने मन्नत ఎవరు मानी మాట్లాడలేదు. और किसी ने मुझसे बात नहीं ఎంత किया గొప్ప నమ్మకం और इतनी बड़ी अच्छी मुझे मिल అని गई ఏడుస్తుంటే और वो रो रहा था ఆ जब చెప్పే వ్యక్తి కూడా और वो అన్నాడు, कहने वाला जो व्यक्ति था ఒకరోజు నేను కూడా ఇదే స్థితిలోకి और వచ్చాను. एक व्यक्ति था मैं भी ऐसा ही था एक वक्त కానీ में రక్షకుడైన దేవుడు నాతో और उद्धार करता परमेश्वर मेरे सामने आया నన్ను బ్రతికించినాడు. और मुझे बचाया అందుకే ఆయన కొరకు సాక్షిగా और బ్రతుకుతున్నాను. इसीलिए मैं उसके लिए गवाही बन के కనుక हूँ నీవు కూడా దేవుని యందు విశ్వాసం और ఉంచు. तुम्हें भी परमेश्वर विश्वास నీ करो కుటుంబాన్ని రక్షిస్తాడని और చెప్పాడు. तुम्हारे परिवार को ఆ बचाएगा తర్వాత కొన్ని కరపత్రికలు और ఇచ్చాడు. इसके बाद कुछ पत्रियां दी उसे కనుక ఒక స్థలానికి వెళ్ళాడు. और वो एक जगह पर गया పంజాబ్ లాడ్జీలో ఆయన చేరాడు. और पंजाब में एक लार्ज में गया ఆ वो గదిలో చేరాడు. और उस कमरे में गया కరపత్రికలు और वो చదువు सारी पत्रियां पढ़ रहा था ఎవరు తిరుగుతున్నారు और उस कमरे में कुछ घूम रहा था సంతోషం और कहने ना कहने वाले आनंद था ఆనందం అంట. और कितनी खुशी ఆయనకి थी ఎట్లా చెప్పాలి ఈయన గురించి అని. और कैसे मैं बयान करूं ఆ తర్వాత इसके बाद ఆయన ఒక అడ్రస్ ఇచ్చినాడు. और उसने एक पता दिया గోల్కొండ ఎక్స్ రోడ్ లో और गोलकोंडा एक स्टोर था ఎబ్రోన్ అనేటువంటి చర్చి ఉంది. और एब्रोन चर्च नाम का चर्च అందులో था ఒక దైవజనుడు और ఉన్నాడు. वहाँ पे परमेश्वर के दास ఆయన रहता సిక్కులు ఆయన. और वो जो पंजाब के ఆయన थे బైబిల్ చెప్పేసిన और उसने बाइबल पढ़ी थी దేవునికి వ్యతిరేకంగా और బ్రతికిన ఆయన. परमेश्वर के लिए बलवा जीवन ఆయన व्यतीत करने చదువు वाला। నిమిత్తం అవుట్ ఆఫ్ వెళ్ళి और वो पढ़ाई के लिए विदेश गया ఆయన था రక్షించబడ్డాడు. और वो उद्धार पाया ఆ उसका తర్వాత इसके बाद ఆయన తీర్మానంతో और उसने फैसला మళ్ళీ करके తన దేశమైన और భారతదేశానికి वो अपना देश जो भारत के लग उस पे पास తిరిగి వచ్చినాడు. और लौट के आया దేనికి? क्यों आया है నేను తెలుసుకున్న సత్యాన్ని और मैंने जो सच्चाई నా जाना భారతదేశ ప్రజలందరికీ చెప్పాలి. और जो ये भारत देश जो मेरे प्रजा है सारे जानना चाहिए చదువుకునే పిల్లలు ఉదయకాలం ఆ ప్రార్థన చెప్తారు. और- భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ ఎవరు? इसीलिए बच्चे स्कूल में करते हैं कि भारतवासी सारे मेरे लोग हैं और मेरे साथ रहे కనుక ఆ దృక్పథంతోనే నా భారతీయులందరికీ నా ప్రభుని గురించి ఏం और చేయాలా उसी इच्छा से वो कहने लगा मेरे सारे भारतवासियों को भी వచ్చాడు. और वो आया है బొంబాయిలో और बम्बई के ఆయన अंदर దిగినాడు. और उतरा है కనుక తన తల్లిదండ్రులు और అంగీకరించలేదు. उसके माता पिता ने नहीं ग्रहण యేసు किया ప్రభువుని అంగీకరిస్తే और प्रभु यीशु मसीह को ग्रहण करो मेरे घर में नहीं आ सकते ఓకే तो అని చెప్పినాడు. और उसने कहा ठीक है ఎందుకు అంటే क्यों ऐसा నేను నిజమేమని తెలుసుకున్నా. और मैं सच्चा परमेश्वर की जान నేను पाया మోసగాని, నేను మోసగాని, और मैं धोखाधड़ी करने నేను वाला అబద్ధికుని, और मैं झूठ बोलने నేను वाला దొంగని, और मैं चोर నేను था మిమ్మల్ని మోసం और मैं చేసుకొచ్చా. तुम्हें धोखा करके आया నాకు था 5 రూపాయలు ఖర్చు అయితే और मुझे 5 रुपए की మీకు खर्चा 50 पड़ती రూపాయలు కావాలని थी और मैं చెప్పా. 50 रुपया మీకు कहता था దాన్ని और मैं धोखा ఆ देता था జలసాకి, और उस जलसा के ఆ लिए త్రాగుడికి, और उस पीने के ఆ लिए తిరుగుడికి और उस घूमने के लिए ఖర్చు పెట్టా. और मैं रुपया उड़ाता కనుక था నేను ఎంతో దుర్మార్గుడి. और मैं कितना दुष्ट था కానీ దేవుడు నన్ను और క్షమించినాడు. इतना होने पर परमेश्वर కనుక मुझे क्षमा మీరు किया నన్ను క్షమించండి. और तुम भी मुझे क्षमा करो మీరు ఇంటికి రానిపోయినా పర్వాలేదు. और तुम घर पे नहीं आते हो तो भी कोई परवाह नहीं ఆస్తిలో ఏమి ఇవ్వకపోయినా और పర్వాలేదు. मुझे संपत्ति में से कुछ भी नहीं दोगे तो भी परवाह గొప్ప సంతోషం और ఇచ్చినాడు. परमेश्वर ने मुझे बहुत बड़ी शांति दी है ఆయన కొరకు బ్రతుకుతాడు. मैं उसके लिए जीना चाहता हूँ అలాంటి స్థలానికి వచ్చినాడు. और उसे जगह पर आया తిమోతి గారు, और తిమోతి जी కృష్ణమూర్తి గారు అనే పేరు బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆయన తిమోతి అని పేరు और उसका పెట్టారు. नाम कृष्णमूर्ति था बपतिस्मा लेने के बाद उसका नाम तिमोती हो गया था ఆ తర్వాత ఆయన ఇంటికి వెళ్ళాడు. और इसके बाद वो घर गया ఇంటి వాళ్ళకి చెప్పినాడు. और घर वालों से कहने వాళ్ళు लगा కూడా అంగీకరించలేదు ఆయన. और कोई भी उन्होंने ग्रहण नहीं किया घर वालों ने వాటిలో హక్కు లేదని और उसके सारे संपत्ति में कोई हक नहीं है కోర్టుకు తీసుకుపోయి और उसको कोर्ट में लेके गया డాక్యుమెంట్ మీద और सारे पत्रों पर సిగ్నేచర్ और చేయించాడు. उसका हस्ताक्षर करवाया అన్ని చేసేసినాడు. सब कुछ कर दिया उसने ఎందుకంటే ఈ లోకంలోనికి ఏం తెలియదు. क्योंकि संसार में कुछ लेके नहीं आए నువ్వు చేయి తీసుకొని और పోలేవు. कुछ लेके भी नहीं ఏంటి जाएंगे అంటే రాదు. और कोई हमारे साथ నువ్వు ఎంత సంపాదించినా, और तुम्हें कितना भी बटोर लो ప్రయాసపడ్డా, और कितना परिश्रम ఎంత करो కోటీశ్వరుడు और అయినా, कितना संपत्ति ఎంత लो పేరున్నా, कितना नाम అయినా लो నీకు ఎలాంటి స్థితి ఉన్నా, और तुम्हारी स्थिति నీకు ఎంత कैसी పలుకుబడి ఉన్నా, और तुम्हारे నీకు कितना ఎంత नाम బలం ఉన్నా, कितना बल क्यों ना हो ఏమైనా విడిచిపెడితే और బయటికి. सब कुछ ये सब कुछ నీ छोड़ के కుటుంబాన్ని जाओ। నువ్వు బయట పెడుతుంది. और एक दिन तुम्हें अपने परिवार बाहर रख देगा పనికిరావు నువ్వు. और किसी काम के लिए ఒక आओगे పశువు చనిపోతే పనికి వస్తుంది. और पशु अगर मर जाएगी तो काम में ఒక आएगी చేప చనిపోతే పనికి अगर వస్తుంది. एक मछली मर जाएगी तो काम में आएगी కానీ మనిషి చనిపోతే ఎవరు ఇష్టపడరు. और मनुष्य की मृत्यु होता कोई भी पसंद नहीं करता కూడా పనికిరాడు. किसी काम का नहीं आता కానీ అలాంటి వారు మన కొరకు और ऐसे मनुष्य के लिए हमारे लिए యేసు ప్రభు ఈ భూమి మీద प्रभु यीशु मसीह धरती पर నిన్ను आया పిలుస్తున్నాడు. क्यों तुम्हें बुला रहा है నిన్ను క్షమించాలని, और तुम्हें क्षमा करने के నిన్ను लिए అనేకులకు ఆశీర్వాదం और तुम्हें కలగాలని. सभी के लिए आशीष का कारण बनना ఎంతకాలం బయట ఉంటావు? और कितने दिन तक बाहर होगे मेरे पास अंदर आ సత్యాన్ని जाओ తెలుసుకో. और सब परमेश्वर को ప్రభు जाओ కొరకు జీవించు. प्रभु के लिए जीवन व्यतीत कर ఏమంటావు మరి? और तुम क्या कहोगे నాకు ఇచ్చే సమయం అయిపోయింది. मेरे समय खत्म हो चुका ఎందుకంటే है అన్న కూడా ఇట్లా చేయబడుతున్నా నాకు అర్థమైపోయింది. ఆ రాకడ రాదన్నా
ఇక నువ్వు ఎంతసేపు అని చెప్పన్నా అయిపోయింది నా సంగతి, నీకు ఇచ్చిన టైం అయిపోయింది, 6 నిమిషాలు దాటిపోయింది అన్నట్టు చూస్తున్నాడు. కనుక ప్రభు దగ్గరికి और प्रभु के पास आ जा నిన్ను ఆశీర్వదిస్తాడు. और तुम्हें आशीष दूंगा ఖాళీగా వెళ్ళొద్దు. और तुम खाली नहीं जा सकते కలిగిన దేవుడు, और दयालु परमेश्वर है సృజించిన దేవుడు, और तुम्हें बनाने वाला నిన్ను परमेश्वर భూమి మీద और పంపించిన तुम्हें దేవుడు, धरती पर भेजने वाला ఇక్కడి వరకు కూడా ప్రభు నీ కృప और చూపించాడు. अंत तक अनुग्रह दिखाने वाला కనుక परमेश्वर। నువ్వు ఇలాగా ఇంకా అంగీకరించకుండా ఉంటే अगर अभी तुम ग्रहण नहीं करोगे तो ఒకవేళ ప్రభు రావచ్చు, और हो सकता है कि प्रभु आएगा మరణం రావచ్చు, और तुम्हारी मृत्यु आ सकती ఎక్కడికి है। వెళ్తావు అని कहाँ जाओगे तुम? రెండు దారులు और 2 ही मार्ग है భారతదేశంలో. ये भारत देश के ప్రతి अंदर ఒక్కరు చెప్పేది हर एक कहने वाली है, స్వర్గం, स्वर्ग एक है నరకం. और नरक एक है। మరి ఎక్కడికి వెళ్తావు? యమలోకం, యమలోకము ఆ యొక్క స్వర్గం అంటారు. और कई लोग कहते हैं कि स्वर्ग है और नरक कहते మరి हैं। ఎక్కడికి వెళ్తాం? तुम कहाँ जाओगे? యేసు ప్రభువుని प्रभु అంగీకరించకపోతే यीशु मसीह को ग्रहण नहीं करोगे యమలోకం ఉంది, और एक नरक है అది నరకం, और वो नरक है అది నిత్యం అంటే అగ్ని, और सदा जलने वाली आग है భయంకరమైనటువంటి और అగ్ని. भयानक आग है वो। దాని నుండి తప్పించుటకే उसमें कौन बचाने की యేసు ప్రభు ఈ భూమి మీదకి और उसे వచ్చాడు. बचाने के प्रभु यीशु धरती पर आए ఇచ్చినాడు. और तुमसे प्रेम किया है, రండి, इसलिए आइए రండి, और आइए సాగిల పడదాం. और उसके सामने दंडवत మనం करेंगे సృజించిన యెహోవా और సన్నిధిలో हमारे जो बनाने वाला यहोवा के सम्मुख సాగిల పడదాం. और दंडवत करेंगे నేడే और आज ही ఆయన మాట వినండి. और उसकी बात सुनिए। అయ్యో ఇశ్రాయేలు, हाय इस्राएलियों, నా మాట విన్నాడు, मेरी बात सुनते तो तुम నీకెంత మేలు. और तुम्हारे लिए कितनी भलाई होती थी। కనుక మేలు కావాలో కీడు కావాలో और కోరుకో. तुम्हारे लिए भलाई चाहिए या तुम्हारे लिए कोई आपत्ति चाहिए బలవంతం ఏమీ లేదు. और कोई जोर जबर नहीं करते हम కనుక आपसे యోధుని బలవంతం और చేయడు. कोई तुम्हें जबरान नहीं कर रहा నిర్ణయం నీది, और फैसला तुम्हें करना ఆ है తీర్మానం నీది, और निर्णय तुम्हें करना అది है నీ ఇష్టమే. और तुम्हारा ही इच्छा है ఇది మతం కాదు, और ये कोई मजहब नहीं है మతంలో చేరొద్దు. और कोई आपको मजहब में नहीं आने के మతం लिए మత్తు కలిగిస్తుంది. और मजहब आपको बेहोश कर देती మతం है భావోద్రేకాన్ని और ये పుట్టిస్తుంది. मजहब जो आपके अंदर भेद लेके आती है మతం రెచ్చగొడుతుంది. और मजहब आपको उस्काती है మతం నిన్ను నష్టంలోనే और తీసుకెళ్తుంది. मजहब आपको नष्ट की तरफ लेके जाती దయచేసి है। మతంలో చేరొద్దు. मेहरबानी करके इस मजहब के अंदर मत जाइए। ఇదేమంటారు? ఇదేమంటారు? और ये क्या कहते हैं మీరు इसको బోధించారు ఏమంటారు? और ये उपदेश करते हैं इसको क्या कहते हैं? యోహాను युवा रचित सुसमाचार 14వ అధ్యాయం 14 अध्याय 6వ వచనం. 6 पद। నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నా ద్వారా తప్ప ఎవడును స్వర్గానికి పరలోకానికి ఏం చేయడు, చేరడు. और यीशु ने कहा मार्ग और सच्चाई जीवन में हूँ, बिना मेरे द्वारा कोई पिता के पास यानी कि स्वर्ग में नहीं आ सकता। కనుక ఈ రాత్రికాల సమయంలో और इसलिए रात के నా समय में దేశీయులైన, मेरे देशियों నా బంధువులైన, और मेरे मित्र बंधु స్నేహితులైన, और मेरे मित्रों నా భారతీయులైన और मेरे भारतवासियों మీ అందరికీ और आप सभी को నా చేతులు జోడించి और मैं अपने हाथ जोड़कर నేను కూడా యేసు ప్రభు అంటే ఇష్టపడేది. और मैं भी प्रभु यीशु मसीह से नहीं चाहता था యేసు ప్రభు వద్దనుకున్నాను. और मैं कहता था कि प्रभु यीशु मसीह नहीं चाहिए నేను ఒక కమ్యూనిస్ట్ లో ఒక సీపీఎం బిల్ల పెట్టుకొని और मैं कम्युनिस्ट में रहता था వ్యాధి పెట్టుకొని और ब्याज लगाता యేసు था ప్రభు వద్దన్నాను. और मैं कहता था कि प्रभु यीशु मसीह नहीं चाहिए। దేవుడు నాతో और మాట్లాడాడు. ऐसा व्यक्ति यानी कि मुझसे परमेश्वर बात किया ఒక వాక్యం ద్వారా और మాట్లాడాడు. परमेश्वर ने एक वचन के जरिए से बात किया నిజసత్యం తెలుసుకున్నా, और मैंने जान पाया రక్షించబడ్డా, और उद्धार पाया మారుమనసు పొందా. और मन परिवर्तन हुआ దేవుడు నా పాపాలు और క్షమించాడు. परमेश्वर ने मेरे पाप को क्षमा किया నెమ్మదిచ్చినాడు. और मुझे छेद दिया है జీవితంలో ఎన్నో కష్టాలు और వస్తాయి. कितनी ऐसी मुसीबत मेरे जीवन में आई है పోతాయి అంతే. और वो आएगी भी जाएगी भी కనుక భయపడేది లేదు. और इससे हमें डरना नहीं चाहिए ఇవాళ ఇక్కడ और आज यहाँ पे रहेंगे రేపు లేకపోతే పరలోకం. और कल उठकर स्वर्ग में जाएंगे। ఎంత అంటారు చూడండి ఒకసారి. ఒక యవనస్తుడు, और एक बार एक जवान की बात है, జాగ్రత్త, ध्यान दीजिए నిమ్మలంగా తోలు బండి. और धीरे से चलाइए। ఏమైతుంది అంకులు? और वो कहने लगा क्या होगा अंकल? ఇవాళ చస్తే రేపు 2-3 రోజు ధ్యానం చేస్తారు. और आज मर जाऊंगा तो कल मेरे मृत्यु करेगा 4 రోజులు ఎడుతారు. और 4 दिन तक रोएंगे అయిపోతుంది. और इसके बाद खत्म हो जाएगा। దీనిలో और क्या है संसार నిజమే, में అంటేనే చచ్చిపోతారు. और कैसे भी मरना ही है ఎక్కడికని और कहाँ पे जाओगे తెలుసుకో. जान लो। ఒక్క మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. और एक बात पढ़कर मैं प्रार्थना करना चाहता యోహాను हूँ। సువార్త यूहन्ना रचित सुसमाचार 4వ అధ్యాయం. 4 अध्याय యోహాను సువార్త 4వ అధ్యాయం. यूहन्ना रचित सुसमाचार 4 अध्याय 42వ వచనం. और उसका 42 पद 42వ వచనం. और 42 మా पद। మట్టుకు మేము విని మా మట్టుకు మేము విని ఈయన నిజముగా ఈయన నిజముగా లోకరక్షకుడని లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాం. और अब हम तेरे कहने से नहीं विश्वास करते क्योंकि हमने आप सुना लिया है
कि जानते हैं कि सचमुच जगत का उद्धार करता है। ఏం చెప్తున్నారు అక్కడ? और वो क्या कह रहे थे మా वहाँ पे? మట్టుకు మేము విన్నాం, और हमने अपने सुना है నిజమేందో తెలుసుకున్నాం, और हमने जाना कि सच्चाई क्या है సత్యాన్ని నమ్మాం. और आपकी सच्चाई पर विश्वास किया విన్నావు కదా, और सुना है ఈ మైక్ ద్వారా వింటున్నావు కదా, और ये आवाज की जरिए सुनते हैं కూర్చొని వింటున్నావు और కదా, यहाँ पे बैठ के सुनते हो। ఒకసారి ఆలోచించు. एक बार सोचिए తెలుసుకో, और जानिए, తెలుసుకోకుండా अगर बिना जाने కనుక నువ్వే చేయవాలి. और तुम कुछ भी करने की आवश्यकता नहीं है। ఇంకెవరైనా వచ్చారనుకోండి, अगर हमारे घर में कोई आता तो మనకు తెలియదు వాళ్ళు, और हम नहीं जानते उसको, వాళ్ళు ఏం చేస్తాం, हम क्या करते उसको బయట నుంచే మాట్లాడు. और बाहर से ही बात करते हैं। क्यों ऐसा? వాళ్ళు ఎవరు, हमें नहीं पता कौन వాళ్ళు है ఎలాంటి వాళ్ళు, और वो कैसे है వాళ్ళ లక్షణాలు ఏంటి, और उनकी गुणगण कैसी है వాళ్ళ గుణాలు ఎలా ఉంటాయో. और उनके सारे पितर कैसे। కాబట్టి और इसीलिए हम अंदर అక్కడే మాట్లాడి और वही बात करके బయటికి పంపించేస్తాం. और उसे बाहर भेज देते हैं। ఆ తర్వాత और इसके बाद కొన్ని రోజులు ఇట్లా వస్తూ और इसी तरह से हमारे घर आते जाते हैं ఆయన ఎవరో మనకు తెలుసు. और इसके बाद हमें पता चलता कि वो कौन है లోపలికి రానిస్తాం. और इसके बाद घर के अंदर आ जाते हैं బెడ్రూమ్లోకి రానిస్తాం. और हम अपने कमरे के ఆయన अंदर ఎప్పుడైనా నీకు రావచ్చు. और इसके बाद कभी भी आ सकता है రాకడ రాజన్న, और రాకడ రాజన్న, రాకడ రాజన్న, ఏం పేరు? రాకడ రాజన్న, అదిగో అన్న, राकड़ राजन రాకడ రాజన్న, రాకడ రాజన్న. उनका नाम राकड़ राजन है నేనెవరు और मैं कौन हूँ తెలుసు కాబట్టి उसे पता है మీరు రండి అన్నాడు. और वो कहने लगा कि आज आप ఇంట్లోకి और ఆహ్వానించాడు. मेरे घर में बुलाया उसने బయటికి వెళ్ళిపోయినాడు. और सब बाहर चले गए। కారణం ఏంటి? क्या वजह है? ఈయనెవరో తెలిసింది. उसको पता है कि मैं कौन ఈయన हूँ ఎలాంటోనో తెలిసింది. और मैं कैसा हूँ उसको पता है సత్యాన్ని और తెలిసింది. मेरे हृदय को जानता అది है। తెలియకపోతే अगर नहीं पता तो ఎవరు కావాలా? और उसको क्या चाहिए? మీ కుమార్ డాక్టర్ కదా, और तुम्हारा पुत्र डॉक्टर है ना ఆయన కొరకు వచ్చా. और उसके लिए आया था मैं ఇది ఇక్కడ హాస్పిటల్ కాదు, और यहाँ के हॉस्पिटल नहीं అక్కడ था హాస్పిటల్ ఉంది, वहाँ पे हॉस्पिटल था అక్కడికి వెళ్ళి చూపించుకో और वहाँ पे जाके दिखाओ అని చెప్పేసి పంపించేస్తా. और वहाँ पे देख के कह బాగా देते తెలిస్తే हैं। अगर पता होता तो లోపలికి రమ్మంటాడు, और अंदर बुलाएगा కూర్చోమంటాడు, और बैठने के लिए कहता है ఇస్తాడు, और चाय देगा టిఫిన్ ఇస్తాడు, और नाश्ता देगा అవసరమైతే భోజనం और పెడతాడు. जरूरत पड़े भोजन देता है నేను అనేక విషయాలు और बहुत మాట్లాడతాను. सारी बातचीत करता है ఎందుకంటే నేను ఎవరో తెలుసు, क्योंकि उसे पता है कि मैं कौन हूँ తను ఎవరో నాకు తెలుసు. और मुझे भी पता है कि वो कौन है। తెలుసుకున్నాం. हमने जाना है అందుకే దేవుడు ఎవరో తెలుసు. और इसीलिए परमेश्वर को जान लो। ये उद्धारकर्ता को जान लो। సమయం లేదు, समय नहीं है ఇదే మీకు అనుకూలమైన और సమయం. यही तुम्हारे सहूलियत का समय है రేపటి గ్రూప్ లేదు, और कल का कोई भरोसा नहीं है అందరికి మర్యాద లేదు. और मृत्यु का कोई भी पहचान नहीं है ఎక్కడ వచ్చును, और कहाँ पर आ सकती ఎప్పుడు है వచ్చును, कहाँ पर आती ఏ है ఏజ్ లో వచ్చును, कौन सी वक्त में ఏ आती है స్థలంలో వచ్చును, और कौन सी जगह पर आती है ఎక్కడికి వెళ్తావు और వస్తే कहाँ जाओगे आएगा तो जान लो గుర్తుపెట్టుకో. और इस बात को स्मरण करें నేత్రాలు మూయబడక और ముందు, आंखें बंद होने से पहले శ్వాస ఆగిపోక ముందు, और आपकी श्वास रुकने से पहले అందులో ప్రాణం ఉండగానే और आपके अंदर प्राण ना रहने से पहले ప్రభుని తెలుసుకుంటే प्रभु को अगर जान लोगे तो గొప్పదే నిరీక్షణ ఉంది. और आपके लिए एक उम्मीद रहेगा एक दिन పరలోకం ఉంది. और स्वर्ग रहेगा అప్పుడు మరణానికి భయం లేదు. और इसके बाद मृत्यु से डरने लगे పరిస్థితులు వచ్చినా और కృంగిపోవు. चाहे कितनी भी परिस्थिति हो हताशा में नहीं जाओगे। ఎందుకో తెలుసా, क्यों ऐसा? ఈయన సర్వశక్తి కలిగిన क्योंकि ये सर्वशक्तिमान ఆయన परमेश्वर है సన్నిధిలో ఉంటాం మనం. और उसकी उपस्थिति में रहेंगे ఇప్పుడే నువ్వు తీర్మానం చేయి, और अभी तुम फैसला करना है రేపు కాదు, और कल नहीं करना है రేపు రాకపోవచ్చు, और कल नहीं आ రేపు सकता है నేను ఉండకపోవచ్చు, और कल मैं नहीं रह రేపు सकता మనం వినకపోవచ్చు, और कल हम नहीं सुन सकते हैं మనం బయటకు వెళ్తున్నాం, और हम बाहर जाएंगे గమ్యం చేరతామో చేరమో और తెలియదు. नगर कहाँ जाएंगे पता नहीं ఇప్పుడే వస్తానని చెప్పి और अभी आऊंगा ऐसा कह के ఆంధ్రాన్ లోకానికి వెళ్ళాడని పేపర్లో చదువుతున్నాం మనం. और कई बार हम अखबार में पढ़ते उस नगर में चला उस देश में चला गया जहाँ हम जा नहीं सकते అలాంటి స్థితి రాకముందే और ऐसे हालात आने से पहले ప్రభువైన యేసుక్రీస్తు నందు प्रभु यीशु मसीह में నా విశ్వాసం और ఉంచుతాను. उस पर विश्वास कीजिए అప్పుడు నిన్ను, और आपको నీ కుటుంబాన్ని आपके परिवार को దేవుడు రక్షిస్తాడు. और आप बचाएगा ఆ రీతిగా इस तरह से। దేవుడు ఇక్కడ కూర్చున్న వారిని, और यहाँ पे जितने बैठे ఈ हैं శబ్దాంతరం ద్వారా और ये ఆలకించుకున్న आवाज से जितने सुनते हैं ఒక్కొక్కరి దేవుడు और ఆశీర్వదించును. सभी को आशीष देगा గొప్పదైన సమాధానం और बहुत बड़ी దేవుడు शांति అనుగ్రహించి నడిపించినగా और तुम्हें दे और चलाए। దేవుడి యొక్క వాక్యాన్ని దీవించు. परमेश्वर इस वचन को आशीष दे। ప్రార్థన చేస్తాం. प्रार्थना करेंगे। ప్రార్థన. ప్రేమల మా తండ్రి, ప్రార్థన ఆలకించేదేమో సర్వశక్తి కలిగిన యేసయ్య నామములో నీకు స్తోత్రములు. రండి, నమస్కారం చేసి సాగిలబడి మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం. నేడు మీరు ఆయన మాట వినేది ఎంత మేలు. అవును తండ్రి, మమ్మల్ని సృష్టించిన దేవుడి, అది మేము ఎరగక ఉండి మా కళ్ళు తెరిపించి
ఏనాడు నిన్ను పూజించి హెచ్చరించేవారుగా మమ్మల్ని చేసినాం. ఈ పరాత ప్రార్థన మందిరంలో ఆ రీతిగా అనేకులు వచ్చి నిన్ను ఆరాధిస్తున్నారు, తెలుసుకున్నారు నీ గొప్పతనాన్ని, నీ మహిమను ఎరుగున్నారు, దినదినము ఇంకా తెలుసుకుంటున్నారు. స్తోత్రాలు ప్రభు, నువ్వు ఎంత మంచి దేవుడు, గొప్ప దేవుడు అయినా నీ వాక్యం ద్వారా నీ దాసుడు కూడా తెలియజేస్తున్నాను. ప్రభు, కృష్ణమూర్తి గారిని మార్చిన దేవుడు, తన జీవితాన్ని మార్చిన, చాలా చనిపోవాలనుకున్నాడు, నెమ్మది లేదు. ప్రభు అద్భుతంగా ఆయన దర్శించాడు. ప్రభు ఇలా జాన్ వెస్లీని రక్షించాడు. అలాగే వాక్యం అందించిన డేవిడ్ అను మీరు రక్షించినారు, సేవకులు ఇచ్చినారు. ప్రభు కూర్చున్న వాళ్ళు, విన్నవాళ్ళు ఇంకా పాపంలో ఎవరైతే జీవిస్తున్నారో, నెమ్మది లేకుండా జీవిస్తున్నారో వారిని దర్శించినారు. ప్రభు నందు మీ ప్రయాసం వ్యర్థం కాదన్నా. షార్ట్ టైంలో నాయన ఈ కొద్ది సమయంలో మాటలు, నాయన సాక్ష్యము, వాక్యము, ట్రాన్స్లేషన్ మళ్ళీ ప్రభు త్వరగా ఈ విధంగా పంచుకోవడానికి కూడా సహాయపడ్డారు. స్తోత్రం. కేవలం ఇదంతా నీ బిడ్డలు మరి వారు మేలు పొందాలని ఇవన్నీ కూడా మీరు అనుగ్రహించినారు. ఆయన హృదయంలో దాచుకొని మళ్ళించడానికి సహాయం చేయండి. విన్న వారందరూ బయట నుంచి కూడా హిందీలో కూడా ట్రాన్స్లేషన్ పెట్టినప్పుడు ఎవరైతే వింటూ వచ్చారో వారిలో కూడా కార్యం జరిగించండి. రక్షించి ఈ మందిరానికి నడిపించి ఆత్మీయులు ఎదగడానికి సహాయం చేయండి. ప్రభు మిగతా సమయం కూడా ఆశీర్వాదకరంగా చేయండి. మానవ అందుబాటులో చేయబడిన పరిచయం ముద్రించండి. మా మధ్యకు మీరు తీసుకొచ్చిన ఆయన తండ్రి కుమారుడు ప్రభు ఆయన డేవిడ్ అను బట్టి, జాన్ వెస్లీని బట్టి స్తోత్రాలు. నీ మహిమ కొరకే వారిని రాబోయే దినాల్లో ఇంకా ఆయన సంఘక్షేమం కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం వాడుకోండి. వారి పరిచయం ఇంకా దీవించండి. స్వరాత్రిలో జరుగుతున్న పరిచయం కూడా ఆశీర్వదించండి. రాజకుమారాన్ని బట్టి, ఇక్కడ ఉన్నటువంటి ఆయన విశ్వాసులందరిని బట్టి స్తోత్రాలు. ఈ ప్రాంతంలో అనేకులకి ఆశీర్వదకరంగా చేయండి ప్రభా. మిగతా సమయం కూడా దీవెనకరంగా చేయమని వాయిద్యాలు, పాటలు మరి వీటన్నిటిలో నువ్వు సహాయపడినందుకు స్తుతిస్తూ నీ బిడ్డలను క్షేమంగా తీసుకెళ్ళమని, మరి నాయన ప్రేమ విధులు కూడా నీ సన్నిధిని మేము అనుభవించడానికి, నీ ప్రేమను రుచించడానికి సహాయం చేయమని మా ప్రేరక్షకుడు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధిక శక్తి కలిగిన యేసయ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అత్యంతమైన కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరుకున్న మనకును, అనేకులకు, సకల పరిశుద్ధులకును ఈ శబ్దాంతరం ద్వారా దేవుని యొక్క వాక్యం ఆలకించినటువంటి వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండును గాక. ఆమేన్.